హాయ్ అండి. టెంపుల్‌లో చేసే పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమండి. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి. ఇప్పుడు నేను ఆ పద్ధతిలో మీకు చేసి చూపిస్తానండి చింతపండు పులిహోర. ముందుగా మనం చింతపండుని తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకుందామండి. నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. నీళ్ళు పోసి బాగా నానబెట్టి పిసుక్కొని జ్యూస్ చేసి ఒక బౌల్‌లో పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడాయిలో ఒక టీ స్పూన్ వచ్చి మిరియాలు వేశాను. ఒక టీ స్పూన్ వచ్చి మెంతులు వేశాను. ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము. ఇవి బాగా వేగాలండి. దోరగా వేగాలి. మాడనీయకూడదు. సిమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడైతే ఒక 2 టీ స్పూన్లు వచ్చి ఆవాలు వేశాను. ఇవి బాగా వేగిన తర్వాత ఆవాలు వేయాలండి. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి వేశాను. ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము. అవి చిటపట అనిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ప్లేట్‌లో పెట్టి చల్లారుద్దాము. ఇప్పుడు మనం కడాయిలో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట అనిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు వేద్దాము. ఒక టీ స్పూన్ వచ్చి పచ్చెనపప్పు వేద్దాము. ఇప్పుడైతే ఒక 2, 3 టీ స్పూన్లు వచ్చి వేరుశెనగ పప్పు వేసుకుందామండి. వేసి బాగా ఫ్రై చేద్దాము. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు బాగా వేగనిచ్చి తీసి మనం ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే ఈ పక్కన పెట్టేసి లాస్ట్‌లో వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది కరకరలాడుతూ. ఇప్పుడైతే మనం అదే నూనెలో చింతపండు రసం వేద్దాము. వేసి ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చిలికలుగా చేసి వేసేద్దాము. చింతపండుని బాగా ఉడకనివ్వాలి. అవి దగ్గర పడేంత వరకు చింతపండు రసం బాగా ఉడకాలి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ పసుపొడి వేద్దాము. ఇప్పుడైతే మనం సరిపడా సాల్ట్ వేసుకుందాము. మనం ఎంత అన్నం తీసుకుంటామో అంత అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఒకవేళ ఎక్కువ వేసుకోపాకండి. తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకుని లాస్ట్‌లో అయినా మళ్ళీ మనం కలుపుకోవచ్చు టేస్ట్ చూసుకొని. ఇప్పుడు బాగా కలుపుదాము. ఇప్పుడు ఇంగు వేద్దాము. ఇంగు వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బావుంటుంది పులిహోర టేస్టు. మెయిన్ ఇంగు స్మెల్ అయితే చాలా బావుంటుంది చింతపండు పులిహోరకి. ఇప్పుడు బాగా కలుపుతాము. ఈ లోపల మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనకు చింతపండు రసం బాగా ఉడికిపోయి దగ్గరకొచ్చేసి గుజ్జులాగా అయిపోయింది కదండీ! ఈ టైంలో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారుద్దాము. అన్నం పొడి పొడిగా ఉండేలాగా వండుకోండి. చింతపండు పులిహోరకైతే బావుంటుంది. పొడి పొడిగా ఉంటే మనకు తినడానికి. ఇప్పుడైతే మనం పొడి వేసేద్దాము. అన్నంలో పొడి వేసి బాగా కలుపుదాము. మొత్తం అన్నీ అన్నానికంతా బాగా పట్టేటట్టు పొడంతా బాగా కలపండి. మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి మనకు. ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేద్దాము. దీంట్లో అయితే చింతపండు కొంచెం పులుపు ఎక్కువైంది అనుకున్నప్పుడు ఈ చింతపండు గుజ్జులో చిన్న ఒక బెల్లం ముక్క వేయండి. దానివల్ల మనకు చింతపండు పులుపు మనకు పుల్లగా లేకుండా బావుంటుంది. లాస్ట్‌గా మనం ఫ్రై చేసుకున్నాం కదండీ! వేరుశనగ పప్పు అవన్నీ వేసేద్దామండి. ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీగా ఉండే గుడిలో చేసే ప్రసాదం టేస్ట్ ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో గాని మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.